హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉందరో అటువంటి వారి అప్లికేషన్ అన్ని కూడా అంటే కొంతమంది అప్లికేషన్లు మాత్రమే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. సో ఆల్రెడీ ఇంతకు ముందే ఈ విషయానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట. సో ఈరోజు ఆ విషయానికి సంబంధించి కూడా అంటే ఎవరికైతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయో అటువంటి వారికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. సో మీకే కదండి చాలా మంది యొక్క అప్లికేషన్లు ప్రస్తుతం రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. సో ఎందుకు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి ఏంటి అనే దాంతో కూడా మీకు లైవ్లో చూపిస్తారండి. అలాగే దాంతోపాటు ప్రజెంట్ ఎవరి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి కూడా మీకు లైవ్లో చూపిస్తాను. సో ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకొని L1, L2, L3 ఈ 3 లిస్టులో ఉన్నారో అటువంటి వారిలో కొంతమంది యొక్క అప్లికేషన్లు ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. సో ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంది అంటే దానికి ఒక పెద్ద కారణం ఉందన్నమాట. ఆ రీజన్ ఏమిటి అంటే సో ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారు ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు మనకి ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్లో ఆధార్ కార్డు నెంబర్ను సరిగ్గా ఇవ్వకపోవడం అనమాట. సో చాలామంది వాడి యొక్క ఆధార్ కార్డు నెంబర్ని సరిగ్గా ఇవ్వలేదన్నమాట. సో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని సరిగ్గా ఇవ్వకపోతే మీ యొక్క డేటా మొత్తం కూడా బయటికి తీయడం ప్రభుత్వానికి వీలవుదన్నమాట. సో ఎప్పుడైతే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను సరిగ్గా ఇస్తారో క్లియర్గా అప్పుడు మాత్రమే మీ యొక్క డేటా మొత్తం కూడా ప్రభుత్వం బయటకు తీసి అసలు మీకు ఇంజర్ అమ్మాయిలు తీసుకునే అర్హత ఉందా లేదా అనేది అంతా కూడా చెక్ చేస్తుందన్నమాట. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క ఇంజర్ అమ్మాయిల స్టేటస్లో ఈ విధంగా కనుక మీకు కనిపించినట్లయితే మీ యొక్క ఇంజర్ అమ్మాయిల అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లేనండి. ఫ్రెండ్స్, కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారండి, అసలు ఏ లిస్ట్లో ఉన్న వారి యొక్క అప్లికేషన్ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందో మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఒక లిస్ట్ అని కాదండి, మీరు L1 లిస్ట్లో ఉన్న, L2 లిస్ట్లో ఉన్న, అలాగే L3 లిస్ట్లో ఉన్న మీరు కనుక అప్లికేషన్లో ఆధార్ కార్డు నెంబర్ని సరిగ్గా ఇవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి ఎవరైతే L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు చెక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను సరిగ్గా ఇచ్చారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నాకు చాలా మంది కామెంట్ చేశారండి. సో మా యొక్క ఇంజర్ అమ్మాయి స్టేటస్లో వేరే కొత్తగా డిఫరెంట్గా చూపిస్తూ ఉంది, ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళకి ఏమని చూపిస్తూ ఉందంటే సో అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్, ద రీజన్ ఆఫ్ డేటా నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇలా కనుక మీకు చూపిస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రభుత్వము క్లోజ్ చేసిందని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సో ఎవరైతే ఆధార్ కార్డు నెంబర్ను సరిగ్గా ఇవ్వలేదు అటువంటి వారి యొక్క అప్లికేషన్లే కాదండి. సో ఎవరైతే ఆధార్ కార్డును సరిగ్గా ఇచ్చారో అటువంటి వారిలో కూడా కొంతమంది యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ ఉన్నాయండి. ఎందుకు రిజెక్ట్ అవుతూ ఉన్నాయంటే సో ఎవరైతే కొంతమంది ఆధార్ కార్డులో అడ్రస్ ఇచ్చారో అటువంటి అడ్రస్లో మీరు కనుక ప్రజెంట్ ఉండకపోతే మీకు ఇంజర్ అమ్మాయి కాదండి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఒక ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని ఇచ్చారంటే అక్కడే మీరు నివసిస్తూ ఉండాలని చెప్పేసి వాడు చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఇచ్చారో అక్కడ ప్రజెంట్ మీరు నివసిస్తూ ఉంటేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి లేకపోతే ఇంజర్ అమ్మాయి ఇల్లు కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో చాలామంది ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, కానీ వాడు పని చేసేది మాత్రం ఎక్కడికో వెళ్ళి పని చేస్తూ ఉంటారండి. సో ఇలా కనుక చేసినట్లయితే మీకు ఇంజర్ అమ్మాయిలు వచ్చే అవకాశం లేదండి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆధార్ కార్డులో అడ్రస్ ఏది ఇచ్చారో అక్కడే మీరు ఉండాలన్నమాట. ఎందుకంటే వాడు వెరిఫికేషన్కి వచ్చినా కూడా దేనికి వచ్చినా కూడా మీరు అందుబాటులో ఉండాలని గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది పల్లెటూరులో ఉంటూ కూడా మనకి పల్లెటూరులో ఆధార్ కార్డు ఉండి కూడా సిటీలో వచ్చి ఉంటున్నారన్నమాట. సో ఎవరైతే వేరే చోట ఆధార్ కార్డు ఉండి మరొక చోట నివసిస్తున్నారో అటువంటి వాడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. వేయడమే కాదు, ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉంటారో అటువంటి వారు కూడా తప్పకుండా షేర్ చేయండి.